వియత్నమీస్ ఐస్డ్ కాఫీ చేసేద్దాం వచ్చేసేయండి. ఇదొచ్చేసి రెగ్యులర్ కాఫీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. మనం ఇక్కడ షుగర్‌కి బదులు మిల్క్ మేడ్ యూజ్ చేస్తాము. ఎప్పుడు ప్లెయిన్ ఐస్డ్ కాఫీ అలా తాగి బోర్ కొట్టింది అనిపిస్తే డెఫినెట్‌లీ యూ షుడ్ ట్రై దిస్ వన్. ఇక్కడ వచ్చేసి నేను 1½ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను. ఇట్స్ అప్ టు యూ అనమాట. మీరు స్ట్రాంగ్‌గా కాఫీ తాగే వాళ్ళైతే ఎక్కువ కాఫీ పౌడర్. నేనైతే కొంచెం స్ట్రాంగ్‌గానే తాగుతాను కాబట్టి 1½ స్పూన్ వేశాను. అదర్‌వైజ్ 1 స్పూన్ సరిపోతుంది. దాన్ని మంచిగా మనం హాట్ వాటర్ వేసి విస్క్ చేసేసేయాలి. హాట్ వాటర్ వేస్తే మంచిగా ఫ్రోతీగా వస్తది. ఇట్స్ ఎ టిప్ గైస్. మీకు మంచి ఫ్రోతీ కాఫీ కావాలంటే హాట్ మిల్క్ కానీ, హాట్ వాటర్ కానీ ఏదో ఒకటి హాట్‌గా ఉన్నది యాడ్ చేస్తే చాలా ఫ్రోతీగా వస్తది. క్యాపుచినో అలాంటి వాటికి ఇది టిప్ బాగా యూజ్ అవుతది. అండ్ తర్వాత 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశాను. అది చాలా స్వీట్‌గా ఉంటుందన్నమాట కండెన్స్డ్ మిల్క్. సో షుగర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. షుగర్, హనీ అలాంటివన్నీ స్కిప్ చేసేసేయండి. మిల్క్ మేడ్ వచ్చి నేను 1 స్పూన్ వేసేసాను. ఇట్స్ అప్ టు యూ అనమాట. మీరు ఎక్కువ స్వీట్‌నెస్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్లేవర్ కావాలన్నా కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా మీ ఇష్టం. మీరు ఫుల్ ఐస్డ్ కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకోవచ్చు. అండ్ మిల్క్ యాడ్ చేస్తే మీ వియత్నమీస్ ఐస్డ్ కాఫీ రెడీ. చాలా బాగుంటుంది. ఒక మంచి కేఫ్ స్టైల్ కాఫీ లాగా అనిపిస్తుంది. ట్రై చేస్తే ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేసేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.